ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. దేవతల నుండి రాక్షసుల దాకా, స్వర్గలోకం నుండి పాతాళ లోకం వరకు మొదటి పూజలు అందుకునేటువంటి ఘనత, అర్హత ఆయనకు మాత్రమే సొంతం. ఆయన నవరాత్రులు వస్తున్నాయంటే చాలు, 6 ఏళ్ల పిల్లవాడి నుండి 60 ఏళ్ల ముసలివారి వరకు ఎంతో హుషారుగా ముందుకొస్తారు. మనం తలపెట్టే ఏ పనిలోనూ విఘ్నం రాకుండా మనల్ని కాపాడుతూ వరాలను అందించేటువంటి ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి సుప్రసిద్ధ క్షేత్రమైన కాణిపాకంలో మనం ఉన్నాం. కాణిపాకం రావాలనుకుంటున్న భక్తులకు ప్రధానంగా 3 మార్గాలండి. రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారు బస్ నుంచి రావచ్చు, లేదంటే సొంతంగా కార్లు ఉన్న మనకి వెహికల్స్ ఉంటే అలా కూడా వచ్చేయచ్చు. రోడ్డు మార్గం చాలా బాగుంటుంది, తిరుపతి నుంచి అలాగే చిత్తూరు నుంచి కూడా. ప్రత్యేకించి బస్సులో రావాలనుకునే వాళ్ళకి ఏంటంటే చిత్తూరు నుంచి అలాగే తిరుపతి నుంచి కూడా బస్సులు మనకు అందుబాటులో ఉంటాయి. బస్ స్టేషన్ కూడా ఆలయం పక్కగానే ఉంటుందండి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం పక్కనే. సో ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు, చక్కగా అలా దిగి స్వామి దర్శనానికి వచ్చేయచ్చు. అలాగే మరొకటి ట్రైన్ మార్గం. ట్రైన్ మార్గం ద్వారా వద్దాం అనుకునే వాళ్ళకి ఏంటంటే అటు చిత్తూరు, మరొకటి తిరుపతి. అక్కడి నుంచి మళ్ళీ బస్ ఎక్కి కాణిపాకం చేరుకోవచ్చు. ఇక మరొకటి ఫ్లైట్ ద్వారా కూడా రావచ్చండి. ఇక దగ్గరగా ఉన్నదంటే మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ మాత్రమే. అక్కడి నుంచి సొంత వెహికల్స్ లో రావచ్చు, కార్లు లేకుంటే మళ్ళీ అక్కడి నుంచి కూడా మనకి బస్సు సౌకర్యం ఉంటుంది కాణిపాకం వచ్చేందుకు. ఈ విధంగా కాణిపాకం ఆలయానికి చేరుకోవచ్చు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారండి. ఇక ప్రత్యేకమైన విశేషమైన రోజుల్లో అయితే లక్షల్లో భక్తులు వస్తారనుకోండి. ఇక దర్శనం విషయానికి వస్తే శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం అని ఉంటాయి. సుమారుగా 100 రూపాయలు, 150 రూపాయలు టికెట్ ఉంటుంది. లేదా మేము అంత వెచ్చించలేము అనుకునే వాళ్ళకి ఉచిత దర్శనం కూడా ఉంటుంది. ఇక స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలంటే 100 రూపాయల టికెట్ అండి. ఎంత దివ్యంగా ఉంటారో స్వామి, ఎలాంటి ఆభరణాలు, ఆ వెండి తొడుగులు అవి ఏవి, కిరీటం కానీ ఏవి లేకుండా అలా స్వామిని ఆ నిజ రూపంలో చూడవచ్చు అనమాట. ఇలా ప్రత్యేకించి వేళలో ఉంటాయి, అవి మనం చూసుకుని మీరు డీటెయిల్ గా వెబ్సైట్ లో ఒకసారి చెక్ చేసుకుని రావచ్చు. అలా స్వామిని మీరు దర్శించుకోవచ్చు అనమాట. బాహుదా నదీ తీరంలో స్వయం వ్యక్తమైనటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకుని అలాగే ఈ క్షేత్ర మహత్యాన్ని కూడా తెలుసుకుందామా? మరి రండి. శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవత్ర మహాకాయ కాత్యాయనీనాథ సంజాత స్వామి శివా సిద్ధ విఘ్నేశ నీ పాద పద్మంబుల. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకునే ముందుగా భక్తులు ఆలయ గోపురం దగ్గరికి వచ్చి ఇక్కడ దీపాన్ని వెలిగిస్తారు. వారి మనసులో ఏ కోరిక ఉన్నా సరే స్వామికి ఇక్కడి నుంచే విన్నవించుకోవచ్చట. 365 ఒత్తులని, 2 ఒత్తులని, అలాగే ఒక నెలకు సరిపడా ఒత్తులు అంటే ఒక 30-31 ఒత్తులు అని చెప్పి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. అతి తక్కువ ధరలో అవి తీసుకుని స్వామివారి ముందు వెలిగించి తమ కోరికను చెప్పుకుంటే అవి ఇట్టే నెరవేరుతాయని చాలా మంది భక్తులు చెబుతున్నమాట. మనం కూడా దీపాన్ని వెలిగిద్దాం. ఇది మొత్తం 365 ఒత్తులు ఇక్కడ విడివిడిగా ఉంటాయి. 2 ప్రమిదల్లాగా పెట్టొచ్చు, లేకుంటే మామూలుగా కట్ట ఒత్తుల్లాగా వెలిగించవచ్చు. ఇవైతే మొత్తంగా కట్ట ఒత్తుల్లాగా చూసుకుంటే 365 రోజులు సంవత్సరం పొడవునా ఆయన ముందు నిలబడి మనం దీపం పెట్టినట్టే. ఒక్కసారి పెడితే చాలు. కార్తీక మాసంలో చూస్తాం కదా మనం, అలాగే ఇక్కడ ఆ బొజ్జ గణపతి ముందు మనం దీపం వెలిగించాలి. పూజించి సాష్టాంగముం చేసి విఘ్నేశ్వర నీ
నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్ మంచి వౌనిక్షు ఖండంబులు రేగు పండ్లప్పడంబుల్ వడల్ నేయి బూరెల్ మరిన్ గోధుమప్పంబులు మండిగల్ పుల్కలున్ బూరెలున్ గారెలున్ చొక్కమౌ చెక్కెరల్ చెల్మిడిన్ బెల్లమున్ తేనెయున్ జున్ను బాలాజ్యమున్నాన బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేల్బంకరున్ పళ్ళెమందుంచి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ వేళలు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు నిర్విరామంగా భక్తులకు దర్శనమిస్తూనే ఉంటాడు ఆ బొజ్జగణపయ్య. సేయుటల్ కాంచనన్ బొల్లకే ఇన్ముదా గోరు చందంబుగాదే మహాదేవయో భక్తమందారయో సుందరాకారయో భాగ్య గంభీరయో దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి నిన్నెంచని. ఎప్పుడెప్పుడు ఆ గణపయ్యని దర్శించుకుందామా అని ఉంది మనసంతా. ఆలయం లోపలికి మనం ప్రవేశించేసామండి. ఎదురుగుండా స్వామి కనపడేటట్టుగా మనకు కనిపిస్తారు కానీ ఇక్కడి నుంచి కనపడరు. ధ్వజస్తంభం అలా మనకు కనపడుతుంది. కుడివైపుగా వెళ్ళి స్వామిని అలా దర్శించుకోవచ్చు. భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ పంటయున్ పుత్ర పౌత్రాభివృద్ధిన్ తగన్ కల్గగా చేసి పోషించమంటిన్. ఎంత చక్కటి దర్శనం అయిందో స్వామి వారిది. 2 కళ్ళు సరిపోలేదు అంటే అది అతిశయోక్తి కాదేమో. నిజం, ఎంత బాగున్నారో స్వామి అయితే. ఎప్పుడు ఇలా వెంటనే వాస్తవానికి ఇది నేను దర్శనం చేసుకోవటం 2వసారి. అప్పుడు హడావిడిగా చూసుకుంటే అలా వెళ్ళిపోయాము, అంటే కంప్లీట్ టూర్ లో భాగంగా అరుణాచలం అని అక్కడక్కడ వెళ్ళడానికి అని చెప్పి. కానీ ఇవాళ అయితే చాలా ప్రశాంతంగా స్వామిని నేను దర్శించుకున్నాను. ఎంత బాగుంటాడండి ఆ గణపయ్య, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ప్రత్యేకంగా అడిగి మరి ప్రత్యేక పూజలాగా చేయించుకున్నాము. ఇలా ఫస్ట్ గర్భగుడిలోకి అడుగు పెడుతున్నాం అంటే ఆలయ ప్రాంగణంలోకి వస్తున్నాం అనగానే ఒక అద్భుతమైన ఒక భావన మనల్ని అల్లుకుంటుంది. లోపలికి రావడమే ముందుగా మనం వీరాంజనేయ స్వామిని దర్శించుకోవాలండి. మనం అలా ముందుకు నడుస్తూ ఉంటే ఎడం పక్కగా మనకి ఆ వీరాంజనేయ స్వామి వారు కనిపిస్తారు. ఆయనే ఈ కాణిపాకం క్షేత్రానికి క్షేత్రపాలకుడు. అలా ఆంజనేయ స్వామిని దర్శించుకుని దండం పెట్టుకుని, అయ్యా నేను గణపతిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను, నా దర్శనం సుఖంగా సవ్యంగా జరిగేలా చూడు అని ముందుగా ఆయనకు విన్నవించుకుని అలా అడుగులో అడుగు వేసుకుంటూ ఓం గం గణాధిపతయే నమః అని ఆ స్వామిని తలుచుకుంటూ విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ నెమ్మదిగా అలా లోపలికి వెళుతుంటే ముందుగా వెండి ద్వారం మనకు కనపడుతుందండి. ఆ ద్వారం నుంచి కొద్దిగా లోపలికి వెళితే ఆహా ఆ మంగళమూర్తిని చూడవచ్చు. బావిలో స్వయంభూగా వెలిసినటువంటి ఆ స్వామి దివ్య రూపాన్ని చూడటం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం. చక్కగా వివరించి చెబుతూ ఉన్నారు. తొండం అలాగే చెవులకి, అలాగే స్వామి వారికి శేషవస్త్రంగా వెండి కవచాన్ని ధరింపజేశారు. పైన తెల్లటి వస్త్రాన్ని ధరింపజేశారు. అలాగే నామం స్వామివారి అది కూడా వెండితో ఉంటుంది. తొండం ఇది అని తెలియడానికి ఒక గుర్తుగా ఇలా ఒక కవచం కావచ్చు. ప్రతి ఒక్కటి వివరించి చెబుతూ ఉన్నారనమాట. బావిలో ఆయన ఉన్నారనడానికి నీరు ఇప్పటికీ అక్కడ ఊరుతూ ఉంటుంది కదా, అదంతా పైనంతా బంగారపు తొడుగుతోటి అలా ఆయన ఒక రాజులా కూర్చున్నారన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. గణపయ్య ఎదురుగుండా బుజ్జిగా మూషికం చూడగానే మనకి అబ్బాలే ఉందే అని అనిపిస్తుందండి. మూషికానికి కూడా వెండి కవచం తొడిగారు. అలా స్వామి ఎప్పుడు ఆజ్ఞిస్తారా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పినట్టుగా స్వామిని అలా చూస్తూ మనకు ఆ మూషికం కనపడుతుంది. ఇక ఆ విఘ్నరాజు గురించి చెప్పాలా, మన కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయి ఆయన దర్శనం చేసుకుంటే అని అంటారు. ఏమన్నా అడ్డంకులు మన జీవితంలో ఎదుర్కొంటే ఒక మాట ఆయనకు చెప్తే చాలట, వాటిని ఇట్టే సులువుగా తీసేస్తాడా గణపయ్య అని చెప్తారు. అందులోనే ఇక్కడ స్వామి స్వయం వ్యక్తం అయ్యారు కదా, వ్యక్తం అవటంతోనే ఏవైతే వైకల్యంతో ఉన్నారో వాళ్ళనే ముందుగా కరుణించాడట. అదే ఇక్కడ ప్రసిద్ధి అని చెప్తారండి. ఎవరైతే అది శరీర వైకల్యమే కావచ్చు, మనసు వైకల్యం కూడా కావచ్చు. స్వామి ఇలా ఉంది నా ప్రవర్తన, ఇది ఉంది అని చెప్పి స్వామి మొహమాటం లేకుండా మనలో ఉన్నటువంటి భావన ఆయన ముందు పెడితే ఖచ్చితంగా అది చెడు అయితే గనక వెంటనే తీసేస్తాడు. మంచి సత్ప్రవర్తనని మనకు అందిస్తాడు ఆ వరసిద్ధి వినాయకుడు. వరాలను కూడా అందిస్తాడు. నాకైతే చాలా చక్కటి దర్శనం జరిగిందండి. చూస్తున్నంతసేపు అలా ఎక్కడో వేరే లోకానికి వెళ్ళిపోయినా ఆయన ముందు అలా కూర్చున్నానా అని చెప్పి కోరిక ఏమీ అడగబుద్దేదు. ఆయన్ని పొగడడం, ఆయన్ని అలా కీర్తించడం, ఆయన చూడడమే సరిపోతుంది అనమాట. దాదాపుగా 5-10 నిమిషాల వరకు ఉండగలిగాను. మా టీం అంతా కూడా దర్శనం చేసుకున్నాం చాలా చక్కగా. అలా స్వామిని దర్శించుకుని నెమ్మదిగా బయటకు వస్తే తీర్థ ప్రసాదం అందిస్తారు. అలా చుట్టుపక్కల మొత్తం ఆలయం అంతా కూడా చూడొచ్చు. ఆ విశేషాలు కూడా చూద్దాం. స్వామివారి ప్రసాదం నాకు అందజేశారు. ఇది ఎంతో భాగ్యంగా భావిస్తాను. పులిహోర అలాగే
పరవాన్నం స్వామికి ఎంతో ఇష్టమట. ప్రతిరోజు వచ్చినా సరే మనకి ఈ ప్రసాదం అయితే ఉంటుంది. ప్రత్యేకమైన సమయాల్లో కుడుములు కూడా ఇస్తారట. చూద్దాం, ఇవాళ సాయంత్రం వరకు ఆలయం దగ్గరే ఉంటారు, అది అందుకునే భాగ్యం ఉంటుందేమో మరి. కానీ చాలా అదృష్టం ఇది స్వామివారి ప్రసాదం ఇలా తీసుకోవడం. అలా స్వామిని అలా లోపల చూస్తూ ఉంటే పంతులు గారు ఏదైతే జలంలో స్వామి ఉన్నారో ఇప్పటికీ ఊరుతూ ఇంకా పెరుగుతూ ఉన్నటువంటి ఆ గణపతి కింద నీరు ఏదైతే ఊరుతుందో ఆ నీరుతోటి మనకి ప్రోక్షణ చేస్తారో, మన పైన చల్లుతారు. అలాగే గంధం బొట్టు కూడా పెడతారు. ఇదిగో నాకు పెట్టారు ఇలా. సత్య ప్రమాణాల స్వామి అని ఈ స్వామి వారికి పేరు. ఏమి అంటే 1954 ముందు ఇక్కడ ప్రమాణం చేసిన వారికి మన న్యాయస్థానాలు కూడా తీర్పు ఇక్కడ ప్రమాణం చేసి 6 నెలల పాటు ఎవరైతే సుఖంగా ఉన్నారో వారి దగ్గరే న్యాయం ఉందని చెప్పి వారికే అనుకూలంగా తీర్పు ఇచ్చేవి మన న్యాయస్థానాలు. దీన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. ఇప్పటికీ ఆ ప్రమాణాలు అనేటువంటిది ఈ రోజుకి నేటికి జరుగుతూ ఉంది. ప్రతిరోజు సాయంత్రం 4:30కి అంటే తప్పు చేసిన వాళ్ళు, తప్పు చేశారు అని చెప్పి నింద వేసిన వారు ఇద్దరు కూడా ఎదురుగా ఉన్నటువంటి స్వామివారి కోనేరులో తలస్నానం చేసి తడి బట్టలతో లోపలికి వస్తారు. వాళ్ళు ప్రమాణం చేసేటప్పుడు స్వామివారి దగ్గర అర్చకులు కానీ వేద పండితులు కానీ ఎవ్వరు సిబ్బంది ఎవరు ఉండరు. ఒక అటెండర్ మాత్రమే ఉంటారు. బయట గ్రిల్ వేసి పెడతారు. స్వామివారి దగ్గరికి వాళ్ళిద్దరూ వస్తారు. తప్పు చేశాను అని ఎవరైతే నింద వేస్తున్నారో వారు మొదటగా కర్పూరం వెలిగించి నువ్వే ఈ తప్పు చేసావు అని చెప్పేసి కర్పూరం వెలిగిస్తారు స్వామివారి ఎదురుగా. నేను తప్పు చేయలేదు అని చెప్పేసి ఆ కర్పూరాన్ని ఆర్పేస్తారు నింద పడిన వాళ్ళు. ఈ తప్పు చేసావు అని చెప్పిన వాళ్ళు, తప్పు చేయలేదు అని ఆ కర్పూరం ఆర్పేసిన వాళ్ళు కూడా 6 నెలల పాటు దాని ఫలితాన్ని ఎదురు చూస్తారు. 6 నెలల్లోగా తప్పు చేయకుండానే చేసేవో అని ఎవరైతే నింద వేశారో వారు శిక్ష అనుభవించవలసి వస్తుంది. అలా కాకుండా తప్పు చేసి నేను చేయలేదు అని ఎవరైతే ప్రమాణం చేస్తారో వారు శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఈ విధంగా ఇలాగ తప్పుడు ప్రమాణాలు చేసి పిచ్చి వాళ్ళ ఈ కాళ్ళు పోయి కళ్ళు పోయి ఇలాగా తిరుగుతున్న వాళ్ళు ఇక్కడే చాలా మంది, ఈ చుట్టుపక్కలే చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ప్రమాణం కోసమని వచ్చి ఆ గుమ్మం దగ్గర ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా మీరు చెప్పేది నిజమైతే రండి కాణిపాకం వెళ్ళి ప్రమాణం చేద్దామనేటువంటి స్థాయిలో స్వామివారి యొక్క నిదర్శనం ఉంది. అదే మనకి నిదర్శనం. చాలా మంది అక్కడే ఆగిపోతారు. ఈ గోపురం దగ్గరికి వచ్చి వద్దు ఇక్కడ ప్రమాణం చేయొద్దు, మనం రాజీ పడిపోతాము అనేటువంటి దీంట్లో కూడా ఆగిపోతూ ఉంటారు. అలాగా ఈ దేనికైనా బానిసలు అయిపోయిన వాళ్ళు, వివాహేతర కారణాలు ఉన్న వాళ్ళు, దొంగతనాలు, ఇటువంటి ఇది అన్ని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్క సమస్యకి స్వామివారి దగ్గరికి వచ్చి నిర్ణయం చేసుకుంటాం అన్నమాట. అట్లాగా స్వామివారికి సత్య ప్రమాణాల స్వామి అని స్వామివారికి ఆ పేరు కూడా. ఇదే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యాగశాల. భక్తులు తమకున్నటువంటి ఎన్నో కోరికలు స్వామివారి ముందు విన్నవించుకుని నీ ముందు ఒక యాగం చేస్తాం స్వామి, ఆ కోరికలను తీర్చు అని దీనంగా వేడుకుంటారట. అలా వేడుకున్న వారికి ఆ స్వామి అనుగ్రహించకుండా ఉంటారా? ఎవరికైతే స్వామి అనుగ్రహించారో చక్కగా ఇక్కడికి వచ్చి వివిధ సమస్యలు, అది ఏ సమస్య అయినా కావచ్చు, ఏ కోరికైనా సరే తీరనిది అంటూ ఉంటే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఎదురుగుండా ఇక్కడ ఈ యాగశాలలోనే హోమం నిర్వహించుకుంటారు. ఆ బొజ్జ గణపయ్యను దర్శనం చేసుకుని అలా బయటికి నడుచుకుంటూ వస్తే అద్దాల మండపంలో ఉత్సవమూర్తులు అలా కొలువై ఉన్నారండి. సిద్ధి బుద్ధి సమేతంగా ఆ వినాయకుణ్ణి మీరు కూడా దర్శించుకోండి. శ్రీ పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవ. విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆలయ ఆవరణలోనే దోషాలను తొలగించే నవగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఒక్కసారి ఆ నవగ్రహాలకు దండం పెట్టుకుని దీపం వెలిగించి వెళుతూ ఉంటారు భక్తులు. ఆదిత్యాయ సోమాయ మంగళబుధాయ చ గురుసుకృతనిభ్యశ్చ రాహవే కేతవే నమః. పార్వతీ పుత్ర లోకత్రయ స్తోత్ర సత్పుణ్య చారిత్ర భద్రే భవత్ర. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉంటుందండి. ఆలయం ఇప్పుడంటే ఇంత సుందరంగా భవ్యంగా ఉంది, కానీ ఇంతకు ముందు కాస్త చిన్నదిగా ఉండేది.
ఏదైతే తర్వాత పునర్నిర్మాణం చేపట్టారో ఆ వ్యూ ప్లాన్ ఇక్కడ మనకి బోర్డ్స్ లో అరేంజ్ చేశారు. వచ్చిన భక్తులు అలా చూసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు అనమాట. ఇటు సైడ్ వ్యూ అని, అలాగే ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ జరిగాయో అదొకటి, అసలు గ్రౌండ్ ప్లాన్ ఎలా వేశారు ఆ గ్రౌండ్ ప్లాన్ అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. మొత్తం అన్ని వివరాలు ఇక్కడ రాసి ఉంటాయి. అలా చూసుకుంటూ ముందుకు వెళ్తారు భక్తులు. అయితే ఎప్పుడైతే ఈ పునర్నిర్మాణం చేస్తున్నారో ఒక్కొక్కటిగా నిర్మించారనమాట. పునర్నిర్మాణం జరిగేటప్పుడు కూడా లోపల ఉన్న స్వామిని ఏమాత్రం కదల్చలేదండి. చాలా మంది రకరకాలుగా చెబుతున్నారు కానీ స్వామిని పక్కకు జరిపారని. అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదు ఇది జరిగిందని వివరించారు. మేము కూడా అడిగాం ఇదేనా అంటే లేదమ్మా, అసలు కనీసం అక్కడికి కూడా దగ్గరికి కూడా తాకనివ్వకుండా, ఎందుకంటే స్వామి స్వయంభూ కాబట్టి ఆయన ఏమాత్రం కదపకుండా చుట్టూ నిర్మాణం అయితే జరిగిందని వివరించారు. అవన్నీ కూడా ఇక్కడ మనం పిక్చర్స్ లో చూడొచ్చు. ఇది చూసారా, పాత అప్పుడు ఇలా ఉండేది కోనేరు ఇక్కడంతా. ఇదంతా కూడా కాణిపాకం బంగారుపాళెం తాలూకా చిత్తూరు జిల్లా. అప్పుడు ఇలా ఉండేది. ఓం విఘ్నేశ్వరాయనమ్మ. అలా ఒక్కొక్క స్టేజ్ అనమాట ఇది డెవలప్ అవ్వకుంటూ వచ్చింది. దానికి సంబంధించిన పిక్చర్స్ చూడొచ్చు మనం. ఇక ఇక్కడికి వస్తే మనకి స్థల పురాణం, అసలు స్వామి ఇక్కడ ఎలా వెలిసారు, స్వయంభూ అని చెప్తారు కదా. ఎన్నో కథనాలు మనం వినుంటాము, ఎన్నో సీరియల్స్ లో కావచ్చు, సినిమాల్లో కావచ్చు చూసుంటారు చాలా మంది. ఇక ఇక్కడికి వస్తే స్వామివారి స్థల పురాణం ఉంటుందండి. పూర్తిగా అసలు స్వామి ఎలా ఉద్భవించారు, ఆయన మహిమలు ఏంటనేది ఇక్కడ మనకి క్షిప్తం చేశారనమాట. చక్కగా దీని మీద మనం చూడొచ్చు. ఈ బోర్డు పైన ప్రతి ఒక్కటి నీట్ గా రాసి ఉంచారు. వివరంగా చెప్పాలనంటే చిత్తూరు జిల్లా ఐరాల మండలం కిందకి వస్తుందండి ఈ కాణిపాకం. అయితే ఇదివరకు ఏంటంటే ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో కరువు కాటకాలతో ఉండేదంట. కనీసం తాగడానికి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతానికి చెందినటువంటి 3 అన్నదమ్ములు వాళ్ళు వైకల్యంతో జన్మించారు. వాళ్ళకు ఉన్నటువంటి వైకల్యం ఏంటంటే ఒకరికేమో చెవులు సరిగ్గా వినిపించవు, మరొకరికి మాట రాదు మోగవారు, మరొకరికి కంటి చూపు లేదు. ఈ విధంగా వీళ్ళు అలా ఉన్నా కూడా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. ఊరి బాగు కోసం వాళ్ళు ఎప్పుడు పరితపించేవాళ్ళు. వాళ్ళ 3కి కూడా ప్రధాన వృత్తి వ్యవసాయమే. అయితే ఇలా కరువు కాటకాలతో ఉంది. మన పొలం దగ్గర ఒక బావి కూడా ఉంది కదా, ఒకసారి ఇంకా తవ్వి చూద్దాము లోతు, అందులోంచి నీరు వస్తాయేమో, ఒక్కసారి ఆ దేవుడికి దండం పెట్టుకుని పని చేద్దామని అనుకుంటారట. అలాగా వాళ్ళు ఆ స్థితిలో ఉన్నా కూడా మంచి మనసుతో ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ నుయ్యి ఏదైతే ఉంటుందో ఆ బావి అది తవ్వటం ప్రారంభించారట. సరే 3 ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మట్టిని తీయటం, అలా వేయటం, ఒకలేమో గుణపంతో తవ్వటం, ఇలా చేస్తూ ఉండగా ఎవరైతే గుణపంతో ఇలా తవ్వుతున్నారో ఆ ఒక్కసారి వేడి పడేటప్పటికి ఒక రాయికి తగిలి ఆ రాయి నుంచి పూర్తిగా రక్తస్రావం అవ్వడం చూశారట. అందరికీ భయం వేసింది 3కి కూడా. ఏంటిలా ఒక రాయి నుంచి రక్తం రావడం ఏంటని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఊర్లో వాళ్ళందరికీ చెప్పారట ఇలా వచ్చింది. ఇది ఎంత కట్టు కదా, అలా ఎలా ఉంటుంది అనుకున్నారట. లేదు నిజం నేను చెప్పేది రండి అనేటప్పటికీ వాళ్ళు వచ్చేటప్పటికే మొత్తం అందులోంచి నీరు వచ్చాయి. అలాగే ఆ రాతి నుంచి వచ్చినటువంటి రక్తంతో ఎర్రగా ఆ నీరంతా మారిపోయింది. అయ్యో ఇదేంటి ఇలా మొత్తం రక్తం రంగులో మారిపోయింది. ఆ వచ్చినటువంటి ఆ నీరంతా కూడా 1.5 ఎకరం స్థలం వరకు కూడా పూర్తిగా అలా విస్తరించింది. ఒకప్పుడు ఇదంతా కూడా తమిళ దేశం అండి. చిత్తూరు ఇదంతా కూడా అటుపక్కకే చెందేది కదా. అయితే అందులో భాగంగా తమిళంలోనే చెప్పేవాళ్ళు. అయితే ఆ మాటకి 1.5 ఎకరం స్థలాన్ని కాణి అని పిలిచేవారట. అంటే ఆ కాణి స్థలం అంతా కూడా ఎర్రగా నీళ్ళని వచ్చి పారాయి. ఆ పారడాన్ని పారకం అని అంటారు, కాణి పారకం. ఇప్పుడు ఏదన్నా స్థలంలో ఏదైనా జరిగితే ఆ గుర్తుగానే మనం పిలుస్తాం కదా, అలాగే ఎక్కడనంటే కాణిపారకం అనేవాడు. అలా కాలక్రమేణా కాణిపాకంగా మారిపోయింది. అందుకు ఈ ప్రాంతాన్ని కాణిపాకం అని పిలుస్తారనమాట. ఎప్పుడైతే ఈ ప్రాంతం ఇలా ఉందో, ఎప్పుడైతే ఆ నీరంతా అలా ప్రవహించిందో, అవి ఈ 3 ఎవరైతే అవిక్తనంతో బాధపడుతున్నారో, వైకల్యం ఉన్నటువంటి ఆ 3 అన్నదమ్ములకి ఆ నీరు ఇలా తగిలేటప్పటికి చిమ్మేటప్పటికి వాళ్ళల్లో ఉన్నటువంటి వైకల్యం పోయి చక్కగా కంటి చూపు వచ్చింది, చెవి వినికిడి బాగుంది, అలాగే మాటలు కూడా మాట్లాడగలిగారట ఆ సోదరుల్లో. ఇంకేముంది, వైకల్యాన్ని తీసివేసి వరాలను అందించినటువంటి ఆ విఘ్నరాజు అలా ఆ బావిలోంచి పైకి ఉద్భవించారట. అందరికీ ఆనందమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా నిరాటంకంగా ఆ బొజ్జ గణపయ్య ఇదే ప్రాంతంలో కాణిపాకంలో పూజలు అందుకుంటున్నాడు. ఏదైతే గర్భగుడి మనం ఇప్పుడు చూస్తున్నామో సరిగ్గా అక్కడే స్వామి స్వయం వ్యక్తమయ్యారన్నమాట. సమర్పించి పూజించి సాష్టాంగముంచేసి విఘ్నేశ్వరా. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారు అంతకంతకు పెరుగుతున్నారు అనడానికి నిదర్శనాలే ఈ తొడుగులండి. ఈ వెండి తొడుగులు ఏవైతే కనబడుతున్నాయో స్వామివారికి విశేష పూజలు జరిగేటప్పుడు, విశేష ఉత్సవాలప్పుడు, బ్రహ్మోత్సవాలప్పుడు తొడుగుతారనమాట. అయితే ఒక్కసారి దగ్గరగా రండి, మీకు ఒక విషయం చూపిస్తాను. ఈ చిన్నగా ఏదైతే మీకు కవచం కనపడుతోందో ఆ కవచం ముందు కొన్ని సంవత్సరాల ముందు స్వామివారికి చేయించారట. ఆ తర్వాత అదే కవచం స్వామికి ధరింపజేద్దామని చూస్తే
స్వామి పెరిగినట్టుగా కవచం చిన్నదైనట్టుగా అనిపించింది. అప్పుడు అనిపించిందట స్వామి పెరుగుతున్నారే అని. సజీవ దేవుడు ఈ బొజ్జ గణపయ్య అని అనుకోవాలి. ఎందుకు అనంటే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కవచం చేయించారు. ఇప్పుడు ఆ కవచం కూడా సరిపోవట్లేదంట. ఇంకా ఇంకా అంతకంతకు పెరుగుతున్నాడా బొజ్జ గణపయ్య అని చెబుతున్నారు. ఇవే కదా ప్రత్యక్ష సాక్ష్యాలు. మందారయో సుందరాకారయో భాగ్య గంభీరయో దేవ చూడామణి లోక రక్షామణి బంధు చింతామణి స్వామి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి నిత్య కళ్యాణం జరుగుతుందండి. సిద్ధి బుద్ధి సమేతంగా కొలువైనటువంటి ఆ స్వామికి ఇక్కడే ఈ మండపంలోనే కళ్యాణం నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజల నమ్మకం ఏంటో తెలుసా? ఆ విఘ్నేశ్వరుడి ఎదురుగుండా గనక మేము వివాహం చేసుకుంటే ఆ జంట కలకాలం ఎంతో అన్యోన్యంగా ఉంటారనేది ఒక నమ్మకం. ఆలయం లోపలేమో ఆ స్వామివారి కళ్యాణం అవుతుంది. ఆలయ ప్రాంగణంలోనే ఇక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయి. అక్కడే చాలా మంది జంటలు ఒక్కటవుతారు స్వామి సాక్షిగా. మహాత్మా ఇవే వందనంబు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. వినాయక చవితితో ప్రారంభిస్తే 21 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఇందులో ఇంకా ప్రత్యేకం ఏంటో తెలుసా? ఈ 21 రోజులు ఆ వినాయకుడు ఒక్కో వాహనం పైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఆ వాహనాలు మనం అప్పుడు చూడలేకపోయినా ఆలయ ప్రాంగణంలోనే ఇలా మనకి ప్రదర్శనకు ఉంచారనమాట. చూడవచ్చు. ఇగోండి శేషవాహనం, మరోవైపుగా నెమలి వాహనం, ఇక స్వామికి ఎంతో ఇష్టమైన మూషిక వాహనాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు. మరిన్ని వాహనాల్ని ఇగో ఇక్కడ కూడా మనం చూడొచ్చండి. ఇవన్నీ కూడా ఆలయ ప్రాంగణంలోనే మనకు ఉంటాయి. ఎప్పుడైతే స్వామిని దర్శించుకుని మీరు బయటకు వస్తారో అలా ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్ళొచ్చు. ఇగో హంస వాహనం, నెమలి వాహనం, సూర్య వాహనం, సింహ వాహనం, ఇగో మరొకటి వృషభ వాహనం, గజవాహనం, అశ్వవాహనం, ఇలా ఎన్నో ఉన్నాయి చూడండి. ఆ వరసిద్ధి వినాయకుడు ఊరేగేటువంటి వాహనాల్లో చాలా ప్రత్యేకం మరియు విశేషమైనవి ఏంటో తెలుసా? 3 ఉన్నాయండి. అందులో ప్రధానమైనది యాలి వాహనం. మనం ఇప్పటి వరకు ఎక్కడ చూసుండం, దాదాపుగా చాలా మంది చూసుండరండి. ఒకసారి చూడండి, చాలా వింతగా ఉంటుంది ఆ ఆకారం. మీరు ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూస్తే గమనించండి, సింహంలా అలా పంజా విసురుతున్నట్లుగా కనబడుతుంది, ఎంతో ఉగ్రంగా ఉన్నట్లు. మళ్ళీ తొండ ఉంటుంది, దంతాలు ఉంటాయి, మరోవైపు రెక్కలు ఉంటాయి, శరీరం అంతా కూడా గుర్రంలా అనిపిస్తుంది మనకి. దీన్నే యాలి అంటారు. కేవలం పురాణాల్లో మాత్రమే మనకి ఈ విధంగా మనం ఎక్కడైనా గమనించవచ్చు. అటువంటి ప్రత్యేక వాహనం పైన ఆ బొజ్జ గణపయ్య ఊరేగుతాడనమాట. అలాగే రావణ బ్రహ్మ వాహనం కూడా ఉంటుంది. ఇంకొకటి హనుమద్ వాహనం. అంటే చాలా వరకు గమనిస్తాం మనం, కొన్ని ఆలయాల్లో ప్రత్యేకించి కొన్ని వాహనాలే ఉంటాయి. సాధారణంగా వినాయకుడు ఉండేది మూషికం, కానీ ఇన్ని వాహనాల పైన ఆ 21 రోజుల పాటు ఊరేగి భక్తులకి దివ్య దర్శనాన్ని అందిస్తాడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ ప్రాంగణంలోనే షోడశ గణపతుల్ని మనం దర్శించుకోవచ్చండి. ఈ గణపతులకు విశేషం ఏంటో తెలుసా? సాధారణంగా ఒక్క గణపతిని మనం దర్శించుకుని మా విఘ్నాలను తొలగించాయి అనగానే ఖచ్చితంగా ఆయన ఒక అభయం వరం ఇస్తాడు, విఘ్నాలను తొలగిస్తాడు. అలాంటిది 16 రూపాల్లో ఉన్నటువంటి గణపతిని ఆయన ముందు ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా అది నెరవేరుస్తారని చెప్తారు ఇక్కడి అయ్యవారు. ప్రత్యేకించి ఎంతో మంది భక్తులు ప్రతినిత్యం ఇక్కడ షోడశ గణపతులకు పూజా కార్యక్రమాలు చేయించుకుంటారు. శ్రీ మహాగణాధిపతయే నమః. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద శుద్ధ చవితి అనగా వినాయక చతుర్థి 7/9/2024 సంవత్సరము శనివారం నుండి ఈ దేవస్థానం నందు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ తేదీన శనివారం నాడు శ్రీ స్వామివారికి మూల విరాట్కి ప్రత్యేక అభిషేకము, వివిధ పుష్పాలంకరణ అన్నీ జరుగుతాయి.
మరుసటి రోజు అంటే 8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య తులాలగ్నం నందు ధ్వజారోహణం చేయడం జరుగుతుంది. ఆ రోజు నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ ధ్వజారోహణ నుండి నవరాత్రి ఉత్సవాలు 16వ తేదీ వరకు, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. 16వ తేదీన ధ్వజ అవరోహణ జరుగుతుంది. తర్వాత 17వ తేదీ నుంచి ప్రత్యేక ఉత్సవాలు 27వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 14 గ్రామాలకు సంబంధించినటువంటి భక్తులు వారే ఉభయదారులుగా పూర్వకాలం నుండి వాళ్ళే ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా వారే ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఎలా నిర్వహిద్దాము అనేటువంటి దాని గురించి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు గత నెలలో. ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అంగరంగ వైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి వారు నిర్ణయం తీసుకుని దేవస్థాన అధికారుల వారికి చెప్పి ఈ విధంగా నిర్వహించండి అని వారు చెప్పడము, ఆ విధంగా కావలసిన వారు చెప్పినటువంటి విధంగా బ్రహ్మోత్సవాల నిర్వహణకి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 14 రోజులు, ముందు 9 రోజులు, తర్వాత 11 రోజులు కూడా, మొత్తం 21 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి, ఒక్కొక్క గ్రామానికి సంబంధించినటువంటి ఉభయదారులుగా వ్యవహరించి ఉదయం స్వామివారికి అభిషేకము, వివిధ రకాలైనటువంటి పూజలు నిర్వహించి రాత్రి గ్రామోత్సవాలు నిర్వహించి చేయడం ఈ బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టత. ఈ కాణిపాకంలో మాత్రము ఈ ఉభయదార వ్యవస్థ ద్వారానే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులోకి గాను కావలసినటువంటి ఏర్పాట్లన్నీ దేవాదాయ శాఖ మంత్రి గారి ద్వారా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా నిన్న బ్రహ్మోత్సవ పత్రిక ఆవిష్కరించడం జరిగింది. దానికి కావలసిన ఏర్పాట్లు వారి సూచనల ద్వారా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఆలయ ప్రాంగణంలోనే ఒకవైపుగా నుంచుని మనం చూస్తే పూర్తిగా ఆలయం అంతా కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తుందండి. ఆ నిర్మాణ శైలి ఎంతో సుందరంగా ఉంటుంది. మీరు వీక్షించండి. నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా, నిన్ను పూజింపకే అన్య దైవంబులన్ ప్రార్థనల్ చేయుటల్ కాంచనన్ బొల్లకే ఇన్ముదా గోరు చందంబుగా. ఇదే కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రసాద విక్రయ కేంద్రం అండి. స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి లడ్డు ఇక్కడ ప్రసాదంగా అందిస్తారు. చిన్న లడ్డు, పెద్ద లడ్డు, వడ, పులిహోర ఇవన్నీ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారండి. ఎందుకో తెలుసా? ఈ స్వామి ఇక్కడ ఉద్భవించే కంటే ముందే వరదరాజ స్వామి వారి ఆలయం ఇక్కడ ఉండేది. అలాగే మణికంఠేశ్వరుడి ఆలయం కూడా. ఆ విఘ్నేశ్వరుడి దగ్గరే మనం వరదరాజ స్వామిని అలాగే మణికంఠుణ్ణి కూడా దర్శనం చేసుకోవచ్చు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి స్వర్ణరథ మండపం అండి ఇది. చాలా ప్రత్యేకమైన రోజుల్లో స్వామి ఈ స్వర్ణ రథం పైన ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి అన్నప్రసాద సముదాయం ఇదే. ప్రతినిత్యం వేల మంది భక్తులు ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి వెళుతూ ఉంటారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తూ ఉంటారండి. ప్రత్యేకంగా ఇతర మతస్థులు కూడా ఈ స్వామిని దర్శించుకోవడానికి వస్తారంటే అది అతిశయోక్తి కాదు. ఇంకా చెప్పుకోవాలి, ఎన్నో మొక్కులు మొక్కుకుంటే ఖచ్చితంగా ఆ మొక్కుల్ని వాళ్ళు నెరవేర్చుకునే వెళ్తారంట. అంటే స్వామి ఆ విధంగా వాళ్ళకి అనుగ్రహిస్తాడని చెప్తారు. అలా ఎవరైతే వాళ్ళ మొక్కులు తీరాయి అనుకుంటారో వాళ్ళు స్వామికి తల నీలాలు సమర్పిస్తారు. ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంటుంది. గణేశ పునః దర్శనం ఇప్పించు తండ్రి. చూసారుగా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ విశేషాలు. ఎంతో దివ్యమైన భవ్యమైన ఆలయం అండి. జీవితంలో ఒక్కసారైనా ప్రతి ఒక్కరూ దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం ఈ వరసిద్ధి వినాయక క్షేత్రం. నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది. మీ అందరికీ కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ గీతాంజలి. మరో దివ్యమైన ఆలయ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం. జై గణేశ.